సయాటికా అంటే మనము తెలుగులో దాన్ని ఏంటంటే కాలు జాలు అంటాము. నడుము నుంచి పాదం వరకు వెనక పక్క లాగడం కానీ, తిమ్మిరి పట్టడం కానీ, నొప్పిలాగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే సర్వసాధారణంగా మనము డిస్క్ ప్రొలాప్స్ ఆర్ డిస్క్ హెర్నియా ఇలాంటిది జరిగి ఆ స్లిప్ డిస్క్ ఏదైతే ఉన్నదో ఒక వెన్నుపూసకి మధ్యలో ఉన్న స్లిప్ డిస్క్, ఆ బయటకు వచ్చిన డిస్క్ నరం మీద ఒత్తుకొని, ఈ నరము ఎటుపక్క ఒత్తుకుంటే ఒకవేళ కుడిపక్క నరం ఒత్తుకుంటే కుడి కాలు జాలు వస్తుంది, ఎడం పక్క కాలు మీద నరం మీద ఒత్తుకుంటే ఎడం పక్క కాలు జాలు వస్తుంది. ఒక్కొక్కసారి రెండు కాళ్ళల్లోనూ సైమల్టేనియస్గా కూడా రావచ్చు. సో అలా దాంట్లో బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. సో ఈ సయాటికా అన్నదానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇది స్పైన్లో ఒక వెర్టిబ్రల్ బాడీ రెండు ఎముకల మధ్య ఉండే వాషర్ డిస్క్ ఏదైతే అంటామో దాంట్లో ప్రాబ్లము నరం మీద ఒత్తిడి వల్ల వస్తుంటుంది. సో దీనికి ఏంటంటే స్టాండర్డ్ ట్రీట్మెంటు, ఫస్ట్ మందులు ఇచ్చి చూస్తాము, ఫిజియోథెరపీ చేయిస్తాము, షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఒక 2 days 3 days చేస్తాము. అలా చేసి చూస్తాము. ఒక్కొక్కసారి స్టెరాయిడ్ మెడిసిన్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, తర్వాత నొప్పి తగ్గించడానికి వేరే మందులు ఇలాంటివి యూస్ చేస్తాం. ఈ మెథడ్స్ వేట్లకి అది లొంగకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెలెక్టివ్ నెర్వ్ రూట్ బ్లాక్ అంటాం. సెలెక్టివ్ నెర్వ్ రూట్ బ్లాక్లో ఇంజెక్షన్స్ చేసి ఈ నరం ఏదైతే ఎఫెక్ట్ అయ్యిందో L4, L5 ఏ నరం అయితే ఎఫెక్ట్ అయిందో దానికి మనము ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇలాగా ఆర్ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అంటాం, ఎపిడ్యూరల్ బ్లాక్ అంటాం. ఈ విధంగా చూస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్స్ మందులు, ఫిజియోథెరపీ, ఎపిడ్యూరల్ బ్లాక్ కానీ, సెలెక్టివ్ నెర్వ్ రూట్ బ్లాక్ కానీ వీటికి రెస్పాండ్ కారు. అలాంటి పేషెంట్స్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ చేసే విధానాలు పలు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే పేషెంట్కి చిన్న రంధ్రం చేసేలాగా అన్నమాట. ఇంతకుముందులాగా పెద్దగా కోసి చేసి కాకుండా చిన్న రంధ్రం చేసి, ఒకటి మైక్రోస్కోపిక్ మినీ ఓపెన్ డిస్కెక్టమీ అంటాము, అది స్టాండర్డ్. నెక్స్ట్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే ఒక రకమైన కెమెరా ద్వారా చిన్న హోల్స్ చేసి ఆపరేషన్ చేసి ఆ డిస్క్ ఏదైతే ఉన్నదో దాన్ని తొలగిస్తే పేషెంట్కి సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కొంతమందిలో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక వెన్నుపూస జారిపోవటం జరుగుతుంది. దీన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటాం అన్నమాట. సో ఇలా జారిపోవటం వల్ల కూడా వెనక ఉండే నరాలు ఎఫెక్ట్ అయ్యి సయాటికా పెయిన్ వస్తుంది. సో ఇలాంటి వాటికి కూడా ఫస్ట్ నాన్ ఆపరేటివ్ మెథడ్స్ చూస్తాము. చూసిన తర్వాత వాటిల్లో రెస్పాన్స్ లేకపోతే మనము సర్జరీ చేయాలి. స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ అంటాము. అందులో ఏంటంటే స్క్రూస్ అవి వేసి మధ్యలో ఇంటర్ బాడీ స్పేసర్ అంటాము, అలాంటివి వేసి స్పైనల్ ఫ్యూజన్ చేసి ఆ రెండు బోన్స్ మధ్యన కదలిక లేకుండా చేస్తాం అన్నమాట. ఇది స్పాండైలోలిసిస్ ఉన్న దాంట్లో ట్రీట్మెంట్. కొంతమందికి సయాటికా ఏంటంటే నడుము కింద బటక్లో ఉండే సయాటిక్ నర్వ్ ఇరిటేషన్ వల్ల రావచ్చు. సో అది ఉంటే దానికి ఎలా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే పైరిఫార్మిస్ మజిల్ సిండ్రోమ్ అంటాము. సో అది కూడా ఒక్కొక్కసారి సయాటికా లాగా అనిపిస్తుంటుంది. సో మేము ఈ వ్యాధిని నిర్ధారించుకోవడానికి MRI స్కాను, ఎక్స్రేలు ఇలాంటి టెస్టులు అన్నీ చేసి నిర్ధారించుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం అన్నమాట.